గోవింద గోవింద. ఈ పేరు ఆ స్వామికి ఎలా వచ్చిందో తెలుసుకోవడానికి నాకు తెలిసి 2 కథలున్నాయి. అవి ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. మొదటి కథ ఒక జానపదం కథ. పూర్వం ఒక గ్రామంలో విష్ణుమూర్తికి అమితమైనటువంటి ఒక భక్తుడు ఉండేవాడు. ఆయన రైతు. ఆయన ఇంట్లో కొన్ని మేలు రకమైన గోవులుండేవి. ఆయన ప్రతినిత్యం సూర్యోదయానికి ముందే లేచి కాలకృత్యాలు తీర్చుకొని, ఆ విష్ణుదేవుడిని విశేషంగా పూజించి, తర్వాత ఆవులను కూడా చూసుకొని, తర్వాత భోజనం చేసి పొలం పనులకు వెళ్ళేవాడు. పొలం పనులు చేస్తున్నంత సేపు గూడా దైవనామ స్మరణే చేస్తూ ఉండేవాడు. ఆ తర్వాత మెల్లగా సాయంత్రం ఇంటికి వచ్చి, ఆ తర్వాత గూడా మళ్ళా దైవ ప్రార్థన చేసి, గోవులను బాగా చూసుకొని, మళ్ళీ పడుకునేటప్పుడు గూడా దైవాన్ని స్మరించుకుంటూ ఆయన పడుకునేవాడు. ఆయనకున్న ఇల్లాలు, ఆయన భార్య కూడా మహా ఇల్లాలు, మహాపతివ్రత. ఆమె గూడా అతనికి అనుకూలంగా ఉండేది. ఈ రైతు ఏనాడు గూడా అబద్ధం ఆడలేదు. ధర్మబద్ధమైన సత్య జీవితాన్ని గడిపాడు. ఇంతటి మహాభక్తుణ్ణి అనుగ్రహిద్దామని జెప్పేసి ఆ స్వామివారికి అనిపించింది. అప్పుడు ఆయన ఆ రైతు పొలంలో ఉన్న సమయం చూసి ఒక సాధువు రూపంలో ఆయన ఇంటికి వచ్చాడు. అప్పుడు ఆ రైతు భార్య ఆ సాధువుని ఆహ్వానించి కడుపు నిండా భోజనం పెట్టింది. ఆ సాధువు స్వరూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి ఆమెను ఆశీర్వదించి తర్వాత కాసేపు కూర్చున్నాడు. "ఏమమ్మా మీ ఆయన వస్తాడా? మరి నేను వెళ్తానంటే" "కొంచెం సేపు ఉండండి స్వామి ఆయన వచ్చే సమయం అయిందని" ఆమె చెప్పడం జరిగింది. అప్పుడాయన సరే అని జెప్పేసి కాసేపున్నాడు. దేవుడు గదా! ఆయన ఏం తలుచుకుంటే అది జరుగుతుంది. కావాలనే అతన్నక్కడ హోల్డ్ జేసి పెట్టాడు దేవుడు రైతుని ఆ పొలంలో. చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత గూడా ఇంకా రాకపోయేసరికి, "అమ్మ నేను వెళ్తానంటే" "ఇంక కొద్దిసేపు ఉండండి స్వామి ఆయనొచ్చే టైం అయింది. ప్రతిరోజు ఈసారికి ఈ సమయానికొచ్చేస్తారు. కానీ ఎందుకో మరి ఈరోజు కాస్త ఆలస్యమైంది. ఇంకొద్దిసేపు ఉండండి" అని అంటుందావిడ. అప్పుడాయన సరే ఊరికే ఉండి ఏం చేద్దాం అని జెప్పేసి వాళ్ళ ఆవరణలో ఉన్నటువంటి ఆ గోవులన్నిటిని పరిశీలిస్తూ ఉంటాడనమాట. ఆమె గూడా మంచిగనే కొన్ని పాలు అవి తీసుకొచ్చి అతనికి ఇస్తుంది. అప్పుడు అతను చూసి ఒక గోవు దగ్గర చూసి, "అమ్మ ఈ గోవు నాకు చాలా బాగా నచ్చింది. మీకు అభ్యంతరం లేకపోతే ఈ గోవుని నేను తీసుకోవచ్చా?" అని అడుగుతాడు. అప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, "నాకైతే ఏం అభ్యంతరం లేదు స్వామి. కానీ ఇంటి యజమాని మా భర్త కాబట్టి, ఎలాగో మీరు ఆయన వచ్చేవరకి వెయిట్ చేస్తా అంటున్నారు కాబట్టి, మీరు కొంచెం సేపు గనుక వేచి ఉంటే అతనొస్తాడు. అతను కూడా మిమ్మల్ని కలిసి సంతోషిస్తాడు. అప్పుడు అతనికి నేను చెప్తాను. మీరు ఈ ఆవును తీసుకెళ్ళొచ్చు. అతని అనుమతి లేకుండా నేను ఆవుని ఇవ్వడం బావుండదు గదా! మీకు తెలియని ఆహ్, ధర్మ ధర్మ విషయాలేముంటాయి" అని ఆమె అంటుంది. అతను సరే అని జెప్పేసేసి, "ఓకే అమ్మ. నీ వివరణ గూడా బావుంది. నేను ఇంకొద్దిసేపు వేచి చూస్తానని" జెప్పేసి అతను ఆ విష్ణుమూర్తి అలా వేచి చూస్తాడు. ఇంకా సాయంత్రం ఎక్కువైపోయి గోవులు గూడా ఆ గ్రామంలో ఉన్న వేరే వేరే ఇళ్ళ వారికి సంబంధించిన గోవులు గూడా అన్నీ గూడా రిటర్న్ వచ్చేస్తుంటాయన్నమాట. వచ్చేసే టైంలో అంటే గోధూళి వేళ అంటాం గదా! అటువంటి గోధూళి వేళ అయిపోతుంది. అప్పటివరకి వేచి ఉన్నటువంటి విష్ణుమూర్తి, "అమ్మ ఇంక నేను వెళ్ళిపోతాను. మీ ఆయన వచ్చేలా లేడు. నువ్వెట్లైనా ఆవును గూడా ఇచ్చేటట్టు లేవు. కాబట్టి నేను వెళ్ళిపోతాను. మళ్ళీ ఎప్పుడన్నా వీలు చూసుకొని వస్తానని" చెప్పేసి అతను అలా వెళ్తాడు. విష్ణుమూర్తి అలా ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగానే ఇలా ఆ రైతు ఇంటికొచ్చేస్తాడు. అప్పుడు ఆమె అంటుంది, "ఇలా ఒక సాధువు వచ్చాడు. ఆయన చూస్తుంటే మామూలు సాధువుల కన్నా గూడా చాలా విశేషమైన సాధువుల్లోకెల్లా చాలా విశేషమైన సాధువులాగా కనిపిస్తున్నాడు. ఆయన ముఖంలో చూస్తేనే తన తేజస్సు ఉందని, ఆయన యొక్క గుణగణాలన్నీ గూడా, ఆయన రూపు రేఖలన్నీ గూడా వర్ణించింది ఆ మహా ఇల్లాలు." అప్పుడు ఆ రైతుకి అర్థమైంది. వచ్చింది మామూలు సాధువు కాదు. వచ్చింది శ్రీ మహావిష్ణువు అని. "అయ్యో పిచ్చిదానా! ఆవునడిగితే ఇవ్వలేకపోయావా? ఆయనకి మన సర్వస్వం ఇచ్చినా తప్పు లేదు. ఆ వచ్చింది ఎవరో కాదు మహావిష్ణువు" అని అతను గుర్తుపట్టాడు. గుర్తుపట్టి ఏ ఆవునడిగాడు అంటే, ఆ పలానా ఆవునని చెప్పేసి ఆమె చూపిచ్చింది. ఆ ఆవు అక్కడున్న వాళ్ళలో అతనికున్న ఆవులలో చాలా శ్రేష్టమైన ఆవన్నమాట. చాలా శ్రేష్టమైన ఆవు. అతను దీన్ని తీసుకోవడానికి విష్ణుమూర్తి వచ్చాడా నా ఇంటికి. నేనెంత భాగ్యవంతుడిని. ఇది అతనికిచ్చేస్తాను. ఎంత దూరం వెళ్ళాడంటే, ఇప్పుడే అలా వెళ్ళాడండి. ఆయన అలా వెళ్ళాడు. మీరిలా వచ్చారు అంటే, సరే అని చెప్పేసేసి ఆ ఆవుకి ఉన్న తాడుని పట్టుకొని, ఆవుని తీసుకొనొచ్చేసి వెళ్తున్నాడనమాట. ఆవు అదే గోవుని. అలా వెళ్తూ దూరంగా ఆ గోధూళిలో స్వామి అలా దూరంగా కనిపిస్తున్నాడతనికి. "స్వామి గోవు ఇందా"
అంటే ఈ ఆవుని తీసుకోండి అని అతనికి గట్టిగా అరుస్తున్నాడతను. గోవు ఇందా, గోవు ఇందా, గోవు ఇందా, గోవింద, గోవింద, గోవింద అయిపోయింది ఆ పదం. అలా అతను ఆ గోవుని పట్టుకొని ఆ స్వామి వెనుక దూరంగా కనిపించే స్వామి వెనుక పరిగెడుతూ, "స్వామి గోవింద, 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 గోవింద" అంటూ వెళ్ళిపోయాడు. అప్పుడు అలా వెళ్తుంటే ఆ స్వామి మాత్రం దొరకట్లేదు. ఇతనైతే వెళ్తున్నాడు. ఊర్లో ప్రజలందరికీ కూడా తెలిసిందేంటంటే ఈ రైతు మహా భక్తుడని తెలుసు. ఇతను అలా ఆవును పట్టుకొని గోవింద, గోవింద అని ఎళ్తుంటే వాళ్ళందరూ గూడా అరే! ఇతనేదో భగవంతుని నామాన్ని గోవిందా అని స్మరిస్తున్నాడు. ఇదేదో చాలా విశేషమైన ఇదని జెప్పేసేసి వాళ్ళు గూడా అక్కడ ఉన్నోళ్ళు చాలా మంది గూడా అతని వెనకాల గోవిందా, గోవిందా అంటూ వెళ్ళడం మొదలెట్టారు. అప్పుడు చివరికి వెళ్తే మొత్తానికి ఆ విష్ణుమూర్తి దొరకలేదు గానీ, ఇతను గోవిందా, గోవిందా అన్న పాదం మాత్రం ప్రాచుర్యం అయిపోయింది. ఇది ఒక కథ నాకు తెలిసింది. ఇంకొక కథ 'గోవింద' అనే నామానికి సంబంధించింది మన పురాణాల్లో ఉంటుంది. మీకు తెలుసు దశావతారాలున్నాయి విష్ణుమూర్తివి. అందులో వరాహావతారంలో మరియు నరసింహావతారంలో ఆయన ఇద్దరు రాక్షసుల్ని చంపాడు. ఈ భూమిని రక్షించడానికి, ఈ సమస్త లోకాల్ని రక్షించడానికి ఆయన వరాహమూర్తిగా ఉండి హిరణ్యాక్షుడిని చంపాడు మొదట వరాహమూర్తిగా. అలాగే తర్వాత నరసింహావతారంలో వచ్చి హిరణ్య హిరణ్యకశిపుడిని గూడా ఆయన చంపడం జరిగింది. అయితే ఆయన హిరణ్యాక్షుడిని చంపిన సందర్భంలో ఆయన వరాహమూర్తిగా వచ్చి హిరణ్యాక్షుడు అరాచకాలు చేస్తూ భూమి మొత్తం నీళ్ళలో మునిగిపోయేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆయన వచ్చి ఆ రాక్షసుడిని, ఆ హిరణ్యాక్షుడిని చంపి భూమిని రక్షించి, భూమిని మరలా తిరిగి తన ఆర్బిట్‌లో పెడతాడు. దీని వెనకాల కాస్త సైన్స్ కూడా ఉంటుంది. అంటే బేసికల్లీ ఏందంటే హిరణ్యాక్షుడు ఆ రోజుల్లో చేసిన పనికి భూమి తన కక్షను వీడేంత ప్రమాదాన్ని తీసుకొచ్చాడన్నమాట హిరణ్యాక్షుడు. సో, అదే విధంగా మొత్తం భూమి మొత్తం నీట మునిగేటువంటి పరిస్థితులు తీసుకొచ్చాడు హిరణ్యాక్షుడు. అప్పుడలా చేస్తే ఏమైతది? ఈవెన్ దేవతలకి కూడా వాళ్ళకి పవర్ ఉండాలంటే హోమాలు, యజ్ఞాలు, యాగాలు జరగాలి దేవతలకి. అప్పుడే దేవతలకు కూడా బావుంటుంది. అటువంటివి చేయాలంటే భూమి మాత్రమే అనుకూలమైన ప్రదేశం. వేరే లోకాల్లో కన్నా గూడా భూలోకంలోనే ఆ యజ్ఞ యాగాదులన్నీ గూడా చేయడానికి ఆస్కారం ఉన్నటువంటి లోకం భూలోకం. అటువంటి భూలోకం మునిగిపోతే వారికి సంబంధించిన యజ్ఞాలు, యాగాలు ఎవరు చేస్తారు? ఎవరు చేయరు కదా! అప్పుడు ప్రాబ్లమ్ అది. సో, కాబట్టి అందుకే ఎప్పుడైతే హిరణ్యాక్షుడు ఆ భూమిని గూడా తన కక్షలోంచి పంపించేలాగా చేస్తూ, పిచ్చి పిచ్చిగా చేసి భూమి మొత్తం నీళ్ళలో మునిగేలాగా చేసి, అన్నీ చేయవలసిన అరాచకాలన్నీ గూడా చేస్తూ, సాధు జీవులందరినీ గూడా ఈ విపరీతంగా హింసిస్తూ ఉన్నప్పుడు, వారిని రక్షించడానికి వరాహావతారంలో ఆ స్వామివారొచ్చి, ఆ హిరణ్యాక్షుడిని చంపేసి, తర్వాత భూమిని ఆ నీళ్ళలో మునిగిన భూమిని తీసి మళ్ళీ తన కక్షలో పెట్టారు. అప్పుడు మనందరికీ తెలుసు కదా! వరాహమూర్తిలో తన ఆ మూతి మీద ఆ భూమిని పెట్టి తీసుకొచ్చి అక్కడ పెడతారు. యాక్చువల్లీ ఇంకొక విషయం ఇక్కడ చెప్పాల్సిందేంటంటే, భూమి గోళంగా ఉంది అని మన పూర్వీకులకి తెలుసు. అంటే ఇప్పుడున్న మోడర్న్ సైన్స్ ప్రకారంగా ఏదో రీసెంట్‌గానే ఇంగ్లీషోళ్ళు చెప్పారు. అంతవరకి భూమి బలపరపుగా ఉందని అనుకుంటున్నామని మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాము. కానీ భారతీయులకి భూగోళం అనే విషయము, భూమి గోళంగా ఉందనే విషయము ఎప్పటినుంచో తెలుసు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ వరాహమూర్తి యొక్క అవతారం. అవతార విశిష్టం. ఎందుకంటే ఆ వరాహమూర్తిగా ఉన్నప్పుడు భూమిని తన నోటి మీద ఎత్తి పట్టి కాపాడి తిరిగి కక్షలో పెడతాడు స్వామి. అందుకోసమే అప్పటినుంచే మన వాళ్ళందరికీ కూడా భూమి గోళం అని తెలుసు. ఓకే. సో, ఇప్పుడు ఆ గోవింద అనే పేరెలా వచ్చిందంటే, భూమికి ఇంకొక పేరు గో అని గూడా ఉంటుంది. అలాగే గో అంటే త్యాగమని మల్టిపుల్ మీనింగ్స్ కూడా ఉన్నాయన్నమాట బేసికల్లీ. సో, ఎప్పుడైతే ఈ భూమిని అంటే గోని తీసుకొని కక్షలో పెట్టాడో, అలా పెట్టడం వల్ల ఏం చేశాడు? ఆయన అందరికీ ఆనందాన్ని కల్పించాడు. ఎవరికి? భూలోకంలో ఉన్న వాళ్ళందరికీ, సాధు సంతులకి మరియు ఈవెన్ దేవతలకి ఇంకా అనేకమైనటువంటి లోకాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన క్షేమాన్ని కలిగించాడు, ఆనందాన్ని కల్పించాడు, విందు కల్పించాడు. అందుకే ఆ రోజు నుంచి అంటే ఆ గోవుని చూపిచ్చి అంటే అంటే ఆ భూమిని చూపిచ్చి, భూమిని కాపాడి ఏమంటారు అందరూ విందు చేసుకునేలాగా చేశాడు కాబట్టి, అప్పటినుంచి ఆయనకి గోవింద అనే పదం వచ్చిందని ఇది ఇంకొక వెర్షన్ ఆఫ్ ద థాట్. నాకు తెలిసిన ఈ 2 విషయాలు కూడా చెప్పాను. అందుకే గోవింద అనే పదం అన్‌ఫార్చునేట్‌లీ ఏమైందంటే రీసెంట్ టైమ్స్‌లో మనం ఏదో లాస్ అవ్వడానికి,
వాటికి గూడా యూజ్ చేస్తున్నాం. అరే! గోవింద వన్ పని గోవింద అట్లా ఇట్లా అని ఇష్టం వచ్చినట్టు యూజ్ చేస్తున్నాం. కానీ అది కరెక్ట్ కాదు. గోవింద అంటే మనకు స్ఫురణకు రావాల్సింది ఆ వరాహమూర్తి. ఎందుకంటే ఆయన భూమిని కాపాడి సమస్త జీవరాశుల్ని రక్షించాడు. అందరం మరొకసారి గోవిందా గోవిందా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. ధన్యవాదాలు.